ఖుర్ఆన్ ఘనతల పుస్తకం. ఖుర్ఆన్ ఘనతల పుస్తకం. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఖుర్ఆన్ ప్రకారం ఆచరించాలి, దానిని సంపాదనకు సాధనంగా చేసుకోవద్దు, ఉపయోగించరాదు. ఈ రెండింటిలో ఏది బాగుంటుంది? 6. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా ప్రవచించారని అబూ సయీద్ ఖుద్రీ రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు. మీలో నుంచి ఒక వర్గం ఏర్పడింది. మీ నమాజులను వారి నమాజులతో, మీ ఉపవాసాలను వారి ఉపవాసాలతో, మీ సత్కార్యాలను సత్కార్యాలతో పోల్చి మీరు మీ కర్మలను నీచమైనవిగా భావిస్తారు. వారు ఖురాన్ పఠిస్తారు, కానీ అది వారి కంఠం నుండి కిందకు దిగదు. అంటే వారు దాన్ని అర్థం చేసుకుంటూ చదవరు. వేట జంతువు శరీరం నుండి బాణం బయటకు పోయినట్లు వారు ధర్మం నుండి బయటికి వెళ్తారు, మార్గభ్రష్టులు అవుతారు. వేటగాడు ఒకసారి బాణం మొన పైకి దృష్టి సారిస్తాడు, అక్కడ అతనికి ఏమీ కనిపించదు. తరువాత బాణం కర్రను చూస్తాడు, అక్కడ కూడా ఏమీ కనిపించదు. తిరిగి అతడు బాణం ఈకల్ని చూస్తాడు, అక్కడ ఏమీ కనిపించదు. అయితే బాణం చివరి భాగాన ఏదో రక్తపు మరక ఉన్నట్లు అనుమానం కలుగుతుంది. బుఖారీ ఫజాయిలుల్ ఖుర్ఆన్ 5058, ముస్లిం జకాత్ 1064. ఈ హదీసులో ఖురాన్లో ఆలోచించడం, దాని పారాయణ సందర్భంలో నమ్రత పాటించడం, దాని ప్రకారం ఆచరించడంలోనే ప్రయోజనం కలుగుతుంది. దాని పారాయణం వదిలి దానికి విముఖత చూపి దాని ప్రకారం ఆచరించకుండా ఉంటే ప్రయోజనం ఉండదు. ఖురాన్ చదివి దాని ప్రకారం ఆచరించని వారికి పాపం కలుగును. అతడు అతి చెడ్డ వారిలో ఒకడు. ఒక సహీ హదీసులో ఇలా ఉంది: తొలిసారిగా ఎవరితో నరకాగ్ని దహించబడునో వారు ముగ్గురు. ఆ ముగ్గురిలో ఖురాన్ పారాయణం చేయువాడు ఒక అతను. అది ఎలా అంటే, ప్రజలు అతన్ని ఖారీ, చాలా చక్కగా ఖురాన్ పారాయణం చేయువాడు అని పిలవాలని అతను ఖురాన్ పారాయణం చేసేవాడు, కానీ దాని ప్రకారం ఆచరించేవాడు కాదు. వాస్తవంగా ఖురాన్ పారాయణం చేయువారు ఎవరంటే, దాని ఆదేశాలను పాటించి వారింపుల నుండి దూరం ఉండి అందులోని వార్తలు నిజమని నమ్మేవారు. నిశ్చయముగా అల్లాహ్ ఉలమాయస్సు ఖురాన్ ప్రకారం ఆచరించని మార్గభ్రష్టులైన పండితుల నుండి హెచ్చరించాడు. బనీ ఇస్రాయెల్ గురించి ఇలా తెలిపాడు: వారు పుస్తకాల బరువును మోసే గాడిదను పోలి ఉన్నారు. జుమా 52:5. ప్రవక్త, వారికి ఆ వ్యక్తి గాథను వినిపించు, అతనికి మేము మా ఆయతుల జ్ఞానాన్ని ప్రసాదించాం, కానీ అతడు వాటిని పాటించకుండా విముఖుడైపోయాడు. చివరకు సైతాన్ అతన్ని వెంబడించాడు. పర్యవసానముగా అతడు మార్గభ్రష్టులలో కలిసిపోయాడు. అరాఫ్ 7:175. ఏ విషయమైనా దాని వాస్తవికతను బట్టే ఎక్కువ ప్రయోజనకరంగా అది ఉంటుంది, దాని బాహ్యరూపం వల్ల కాదు. విశ్వాసం మరియు దైవ భయభీతి మనసులో ఉంటాయి. ఒకప్పుడు మునాఫిక్ నుండి కూడా ప్రశంసించబడే కార్యాలు జరుగుతాయి, కానీ అల్లాహ్ వద్ద అంగీకరింపబడవు. ఆంతర్యాన్ని ఎరుగువాడు అల్లాహ్ మాత్రమే. మనం బాహ్యాన్ని బట్టే వ్యవహరించాలి. విశ్వాసులో శ్రేష్ఠులు అవడానికి ప్రమాణం అధిక నమాజులు, ఉపవాసాలు మరియు దాన ధర్మాలే కావు. వారి స్వచ్ఛత, ఇఖ్లాస్, తమ ప్రభువుతో సత్య వ్యవహారం, సంపూర్ణ విశ్వాసాల ప్రమాణం, హృదయ కార్యాలు, శరీర అవయవాల కార్యాలపై ఆధిక్యత కలిగి ఉంటాయి. విశ్వాసం హృదయంలో స్థానం చేసుకుందంటే అది ఆ వ్యక్తిని అక్కడికి చేరుకోలేని వారికంటే ముందుకు తీసుకెళ్తుంది. ఒక వ్యక్తి ఖురాన్ పఠిస్తాడు, అధికంగా పఠిస్తాడు, కానీ తన పారాయణం ద్వారా ఏ ప్రయోజనం పొందడు. అది అతనికి వ్యతిరేకంగా అతను చేసుకున్న దుష్క్రియలకు సాక్ష్యంగా నిలుస్తుంది, అతన్ని నరకములో పడవేస్తుంది. అల్లాహ్ ఇలాంటి దుశ్చేష్టను నుండి కాపాడుగాక. ఆమీన్. చాలామంది పండితులు ఈ హదీసులో చెప్పబడిన గుణాలు ఖవారిజ్ అను ఒక వర్గానికి సంబంధించినవని చెప్పారు. సహచరులు ఖవారిజ్ నమాజుల ముందు తమ నమాజులను, వారి ఉపవాసాల ముందు తమ ఉపవాసాలను మరియు వారి సత్కార్యాల ముందు తమ సత్కార్యాలను అల్పంగా భావించేవారు.
వారు రేయింబవళ్ళు ఖురాను చదివేవారు, కానీ ధర్మ వాస్తవికతల పట్ల అజ్ఞానంగా ఉండేవారు. ఖురాన్ ఉద్దేశాలను అవగాహన చేసుకునేవారు కాదు. న్యాయశీలునైన నాయకులకు వ్యతిరేకంగా తిరగబడ్డారు. ఆయుధంతో ముస్లిం సమాజానికి విరుద్ధంగా నిలబడి వారి రక్తపాతమును ధర్మసమ్మతం చేసుకున్నారు. ఇలా ధర్మభ్రష్టులయ్యారు, నరక సునకములయ్యారు. వారి గురించే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా చెప్పారు: నేను గనక వారిని చూశానంటే వారిని నరికేస్తాను. ఆద జాతి వారిలో ఏ ఒక్కరూ మిగలనట్లు వారిలో కూడా ఏ ఒక్కడూ మిగలకుండా ఉండడు. బుఖారీ 7432. 7. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం ఇలా సెలవిచ్చారని అబ్దుర్ రహ్మాన్ బిన్ షిబ్లే రజియల్లాహు అన్హు ఉల్లేఖించారు: ఖురాన్ చదవండి, దాని ప్రకారం ఆచరించండి, దాని పట్ల మితిమీరి ప్రవర్తించకండి, దానికి దూరంగా ఉండకండి, దానిని ఉపాధి సాధనంగా చేయకండి, అధిక సంపాదన పొందుటకు ఉపయోగించకండి. సహీహుల్ జామీ 1168, ముస్నదే అహ్మద్. ఈ హదీసులో ఖురాన్ పారాయణం చేయడం, దాని ఆదేశాలు పాటించడం, నివారణల నుండి దూరం ఉండడం విశ్వాసులకు విధిగా ఉంది. అలాగే దాని పట్ల మధ్య మార్గాన్ని అవలంబించాలి. దానికి దూరంగా ఉండకూడదు, దాన్ని విడనాడి దాని పట్ల అలక్ష్యం చూపకూడదు, మితిమీరి ప్రవర్తించకూడదు, దాని ప్రకారం ఆచరణలో అతిగా వ్యవహరించకూడదు, తనపై ప్రజలపై ఒత్తిడి చేయకూడదు. ఎలాగైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సన్మార్గము రుజుమార్గముపై ఉండిరో అలాగే ఉండాలి. ఖురాన్ ద్వారా ఉపాధి సంపాదించే ప్రయత్నాలు నిషిద్ధం అని ఉంది. అంటే ఖురాన్ పారాయణం చేసి ప్రజల నుండి ధనం, బహుమానాలు, ఖ్యాతి లేదా ఉద్యోగాలు కోరడం అన్నమాట. ఇది వరం. అల్లాహ్ ఎవరికైనా ప్రసాదించి ఉంటే ఖురాన్ ద్వారా దాన్ని మరింత రెట్టింపు చేసే ప్రయత్నం చేయవద్దు. ఈ ఖురాన్ అల్లాహ్ వద్ద మోక్షం, స్వర్గం పొందడానికి ఒక మార్గం, అల్లాహ్ సాన్నిధ్యం పొందుటకు సాధనం. అందుకు దాన్ని ప్రజల వద్ద స్థానం పొందుటకు, తనలాంటి మనుషుల మధ్య గొప్పతనం పొందుటకు ఉపయోగించకూడదు. ఇలా చేయువాడు స్వయంగా నాశనమైనట్లు, ప్రజల్ని కూడా నాశనం చేసినట్లు అవుతుంది. వారు ఉలుమాయస్సులో లెక్కించబడతారు. వారు ధర్మాన్ని అడ్డుగా పెట్టుకొని ధనం సంపాదించారు, దానిని వలగా ఉపయోగించి ప్రజల సొమ్ముని కాజేస్తారు. చివరికి ధర్మం నుండి ప్రజల్ని దూరమే ఉంచుతారు. ఇలాంటి చేష్టల నుండి అల్లాహ్ మనల్ని కాపాడుగాక. అల్లాహ్ ఇలా ఆదేశించాడు: మీరు అల్లాహ్ గ్రంథాన్ని బోధిస్తున్నారు, స్వయంగా పఠిస్తున్నారు, అందువల్ల మీరు మీ ప్రభువుకు విశ్వసనీయులైన దాసులుగా రూపొందండి. ఆల్ ఇమ్రాన్ 3:79